మాటలు బాగా వచ్చిన వారందరూ మంచివారు కాదు. నిన్ను మంచి వరుసతో పిలిచిన వారు ఉత్తములు కాదు. మనం ఎవరిని అయితే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒక టైంలో అవసరం పడుతుంది. మన తెలివితేటలు ఎప్పుడూ మన బ్రతుకు బాగు చేసుకోవడానికి ఉపయోగించాలి, కానీ ఇతరుల బ్రతుకు నాశనం చేయడానికి కాదు. అహం వల్ల ఏర్పడే అంధకారం కారు చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అహంకారాన్ని వీడండి, వెలుగు దిశగా అడుగులు వేయండి. ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చుంటే అది వారి స్థాయి అని భావించరాదు. అది వారి గొప్పతనం కావచ్చు. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ జీవితం బాగుంటుంది. మంచినీళ్ళు విలువైనవని తోచకపోవచ్చు, కానీ ఆ నీరే ఎడారి ప్రాంతంలో ప్రాణాన్ని నిలిపే అమృతమవుతుంది. ఆలోచనల్లో పరిపక్వత మనిషిని మేధావిని చేస్తే, ఆచరణలో పరిపక్వత మనిషిని మహాత్ముడిని చేస్తుంది. మనసు అదుపు, మాట పొదుపు, బంధాల దగ్గర ఓర్పు, సాటి మనస్సుకు ఓదార్పు, ఇవే జీవితానికి నిజమైన గెలుపు. ప్రస్తుత కాలంలో కొంతమంది మనుషుల మనస్తత్వం ఏమిటో తెలుసా? బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తమ తప్పులు దాచుకొని ఎదుటివారి తప్పులను వెతుకుతారు. ఒక వ్యక్తి సమాజంలో ఏ హోదాలో ఉన్నప్పటికీ తోటి వారిలోని లోపాలను తొలగించి వారిని చక్కదిద్దడానికి తోడ్పడేవాడే మానవజాతికి నిజమైన ఉపకారి అవుతాడు. నిజం నీతిగా ఒంటరి అవుతుంది. అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. మహాత్ములు మనోబలాన్ని కలిగి ఉంటారు. దుర్బల మనుషులు కోరికలు మాత్రమే కలిగి ఉంటారు. ప్రతిదీ నాకు నచ్చినట్టే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనస్సును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనస్సులో నువ్వు స్థానాన్ని పొందగలవు. నువ్వు ఒకరి జీవితంలో సంతోషాన్ని పెన్సిల్లా రాయకపోయినప్పటికీ రబ్బర్లా వారి దుఃఖాన్ని చెరపడానికి ప్రయత్నించు. అందాన్ని చూసి అహంకరించకు, ఆస్తుల్ని చూసుకొని ఆనందించకు, వయస్సులో ఉన్నానని మిడిసిపడకు. తాత్కాలికంగా మురిపించే ఇవేమీ శాశ్వతం కావు. మనం ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మన చేతుల్లోనే ఉంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారి మాటలు మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడు మోసం చెయ్యదు. నీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభం అవుతుంది. మంచివారిని ఏ మందు పాడు చేయలేదు, దుర్మార్గులను ఏ శక్తి కాపాడలేదు. కాలం వల్ల కొంత కష్టం వచ్చినా విజయం మంచికే. నీ జీవితంలో నష్టపోతే తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది సమయమే. కాబట్టి సమయాన్ని వృధా చేయకు. నిజాలను నిర్లక్ష్యం చేసినట్లు అయితే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. నువ్వు అందరికీ నచ్చడం లేదు అంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదు అని అర్థం. జీవితంలో ఎన్నో పరిచయాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ మన లైఫ్లో ప్రత్యేక స్థానం మాత్రం అందరికీ ఉండదు. నా లైఫ్లో నీ పరిచయం నాకు ఒక ప్రత్యేకమే. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషి అయినా వస్తువైనా. రూపం అందమైనది, మనసు స్వచ్ఛమైనది, మాట మధురమైనది, స్నేహం మరువలేనిది, కానీ నిద్ర ఆగలేనిది. భరించడం అలవాటైన వాడికి బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు. నీతో చెప్పిన మాటలన్నీ నీ చెవుల దగ్గరే ఆగిపోయినట్టున్నాయి. అందుకే నీ మనసు గెలవలేకపోయాను. నిద్ర లేవగానే చేయాల్సిన పని చిరునవ్వు చిందించడం. నిన్నటికంటే ఈరోజు బాగుంటుంది అనే
సానుకూల ఆలోచన రోజును ఉత్సాహంగా ప్రారంభిస్తుంది. జీవితమనే ఆటలో గెలిచిన వారు ఓటమి అనే భయాన్ని తప్పించుకుంటారు, మరియు ఓడిన వారు దానిని గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. నీ వెంతటి వేషం, భాష మార్చినా, నీ డాబు దర్పం చూసి అందరూ నీకు సలం కొడతారేమో కానీ నీ గుణం తెలిసిన వాడెవ్వరూ నిన్ను చూసి హర్షించడు. మానవ సంబంధాలకు మరణం ఉండదు, కానీ నిర్లక్ష్యం, అహంకారం, అనుమానంతోనే అవి దూరమైపోతాయి. ఎవరైనా నిన్ను అవమానిస్తే వినయంగా ఉండకు, ఎవరైనా నిన్ను ప్రశంసిస్తే వినయంగా ఉండు. మనిషి బలం నమ్మకమే, బలహీనత నమ్మకమే. అందుకే మనల్ని నమ్మిన వాళ్ళ ఆశను ఎప్పటికీ వమ్ము చేయకూడదు. నువ్వు విజయం సాధించాలి అంటే మొదట నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకుని తప్పులను సర్దిద్దుకుంటూ సాగాలి. అంతేకాని నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు నమ్మకు. కష్టాన్ని నమ్మినవాడు, ఇతరులను గౌరవించేవాడు, ఒకరి మంచి కోరేవాడు, చెడిపోయిన సంఘటనలు లేవి ప్రపంచంలో. పైసలతో పైకి వచ్చినవాడు పైసలు ఉన్న మనిషికే విలువ ఇస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. ఆహారాన్ని పారవేయడానికి 1 నిమిషం చాలు, కానీ ఆ పంట పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి. కాబట్టి ఆహారాన్ని పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు, మనస్సుని పరిచయం చేసుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది. నలుగురు చెప్పగానే మారిపోయేది, నలుగురిలో నిరూపించుకోవలసినది కాదు నమ్మకం అంటే. అది మనసులో నుండి పుట్టి జీవితంలో సాగే నిత్య బాటసారి. అందరినీ నిశితంగా గమనించు, అందరి వద్ద నుండి అన్నీ నేర్చుకో, కానీ ఏ ఒక్కరిని అనుసరించకు. అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. ఎంత పెద్ద వీరుడైనా సరే తాను చేసిన పనులకు ఫలితం అనుభవించాల్సిందే. కాలానికి, కర్మకు తల వంచాల్సిందే. అదే ధర్మం, అదే దైవ నిర్ణయం. సంతోషం ఎలా ఉంటుందో అని అనుభూతి చెందే లోపే బాధ ఎలా ఉంటుందని చూపిస్తుంది జీవితం. డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ బీదవాడు చెప్పడు. మనశ్శాంతి ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ షావుకారు సిద్ధంగా ఉండడు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏమి చేయాలో తోచదు. మోసం చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. ప్రేమను పంచేవాళ్ళు కొందరే ఉంటారు. మంచితనం అనేది మహావృక్షం వంటిది. వృక్షాన్ని ఎంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురించినట్లు మనసులో మంచితనం జీవం పోసుకుంటూనే ఉంటుంది. ఓ పక్షి మరణం బోయవాణిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణఖ మాట రావణునంతటి బుద్ధిశాలిని మూర్ఖుని చేసింది. మంచి చెడులనేవి పరిస్థితిని బట్టే. ఎవరైనా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటే మన మీద నమ్మకంతో, అభిమానంతో చెప్పారని అర్థం. ఆ విషయాలన్నీ తాంబూలం లెక్క అందరికీ పంచమని కాదు. లైఫ్లో ప్రతిదీ మనం సాధించలేం కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. మూర్ఖులు విన్నా కూడా చెవిటివాడిలా వింటారు. అందుకే వినడం అనేది ఒక గొప్ప కళ. డబ్బు, హోదా, అందం శాశ్వతం కాదు. పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. ప్రేమగా ఒక పలకరింపు, ఆప్యాయతతో ఒక చిరునవ్వు బోలెడు సంతోషాన్ని ఇస్తుంది. ఓడిపోతానేమోనన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది. విజయవంతమైన జీవితం గడిపేవారు ఏం చేస్తే, ఎలా చేస్తే అని తల బద్దలు కొట్టుకుంటూ పనులు మొదలుపెట్టరు. విశ్వాసంతో కార్యాన్ని ప్రారంభించి విజయం సాధిస్తారని తెలుసుకోండి. మన బాధ మనకు తెలిస్తే మనం మానవ మాత్రమే. ఎదుటివారి బాధను తెలుసుకొని సాయపడితే వారి దృష్టిలో మనం మానవేతరుల మిత్రమా. నువ్వు పరిగెత్తడం మొదలు పెడితే వీధి కుక్కలు కూడా నిన్ను తరుముతాయి. గట్టిగా ఎదురు తిరిగి నిలబడడం నేర్చుకో. ఎదురుగా సింహం ఉన్నా నీ ధైర్యం చూసి తడబడుతుంది. నిలబడు చాలు. ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం, ఎలా ఉన్నా కావాలి అనిపించేది ప్రేమ. మమకారంతో మందలించినా తట్టుకోగలం, కానీ వెటకారంతో పొగిడినా భరించలేము.
మాటలలో మమకారం లేకపోయినా పర్వాలేదు, కానీ వెటకారం మాత్రం ఉండకూడదు. సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు, కొందరిలో మాత్రమే ఉంటాయి. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం ప్రాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు, అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. సమస్యల కోసం ఆలోచిస్తుండేవాడికి బాధ, దుఃఖం మిగులుతుంది. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి, నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. నమ్మకం లేని చోట ఒట్టు కూడా నమ్మకాన్ని కలిగించలేదు. తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం మన్నిక రాదు, ఎక్కువ కాలం మన్నిక వచ్చేది అంత తొందరగా దొరకదు. మనం ఏమిటో మనకు తెలుసు. ఏదో ఒకరోజు మన నిజాయితీ ఏంటో మనమేంటో కాలమే తెలియజేస్తుంది. నిజమైన విద్యావంతుడు ఇతరుల భార్యలను తల్లిగా చూస్తాడు.